చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడా, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె, స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, ఆదం అవ్వ మోసపోయిన విషయాన్ని నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆదం అవ్వ మోసపోయిన విషయం మనం గమనిస్తే, వారు మోసపోయిన దానికి కారణం ఎవరి మాట విన్నారు? నిజమా చెప్పండి? అవును, వారు సాతాను మాట విన్నారు. ఈరోజు దేవుని మాట కాకుండా వెలుపల ఎవరి మాట వింటున్నావో జాగ్రత్త ఉండాలి. అపవాది నిన్ను మోసపరచడానికి ఎన్నో మాటలు పలుకుతాడు. అది బెస్ట్, ఇది బెస్ట్, దాంట్లో చేయి, ఇందులో చేయి, మోసపూర్చే విషయాలు ఎన్నెన్నో అపవాది కలుగు చేస్తాడు. అవన్నీ ఎలా ఉంటాయి? అత్యాశ వైపు తీసుకెళ్ళిపోతాయి. అపవాది వచ్చే కోణం గమనించండి. ఇప్పుడు కూడా అవ్వకేం చెప్పాడు చెప్పండి? ఇగో ఈ పండు తింటే ఏమో చెప్పండి, నువ్వు దేవతలుగా అయిపోతారు, దేవుళ్ళుగా అయిపోతారు, మీ కన్నులు తెరవబడతాయి. ఇవన్నీ మీకు దేవుడు చెప్పలేదు. చూడు, దేవుడు ఒక అబద్ధికుడు ఎవరు చెప్పండి? సాతాను. కానీ ఎవరిని అబద్ధికుడిగా చేశాడు చూడండి, దేవుడు అబద్ధికుడిగా చేసేసాడు. ఈ ఉదయమున దేవుడు అన్నీ ఇస్తాడు. ఈ లోకం వైపు నుంచి ఆశించొద్దు. ఈ లోకం చెప్తే అక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయి, ఇక్కడ డబ్బులు ఇన్వెస్ట్ చేయి, ఇక్కడ చేయి. చూడండి, ఏదైతే ఈ లోకపు పరమైన ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయో వాటిని నువ్వు కోల్పోవచ్చు, అబద్ధం అయిపోవచ్చు అవి. కానీ దేవుని రాజ్యంలో మాత్రం నువ్వు కోల్పో. దేవుని రాజ్యంలో దేవుని పని కొరకు నువ్వు వాడబడు. చాలా సమయం అనుకుంటాం ఈ లోకంలో ఇన్వెస్ట్ చేస్తే మంచిదని. నేను చెప్పిన మాట, దేవుని రాజ్యంలో మనం ఇన్వెస్ట్ చేయాలి. మన ధనమును, మన బలమును, మన సమయమును దేవుని రాజ్యం కొరకు ఇన్వెస్ట్ చేయాలి మనం. అప్పుడు గొప్ప కార్యాలు మనం చూస్తాం. మన విశ్వాసం చెప్తుంది, నా సమయం బయట ఎక్కడ గడపనండి, దేవుని పని కొరకు గడుపుతాను నేను. నా ధనం బయట ఎక్కడ ఇన్వెస్ట్ చేయనంటే దేవుని కోసం ఇన్వెస్ట్ చేస్తాను నేను. నా బలము దేవుని పని కోసం నేను పెడతాను సార్. నాకు తెలుసు దేవుడు డబుల్ ఇస్తాడు, నాకు తెలుసు. అవును, దేవుడు తన లేఖనాలు మనకు చెప్తున్నాడు ఆ విషయాన్ని. నువ్వు చేసినప్పుడు ఆయన కోసం నువ్వు ఏది చేసినా అది డబుల్ నీకు ఇస్తా అని చెప్తున్నాడు కదా. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, నీ జీవితంలో ఎవరెవరు మాటలు వినొద్దు. ఆ మాటలు వినడం వలన మనందరూ నేలకు పడిపోయాం. ఓ దేవునికి మహిమ. ఆ నేలకు పడిపోయిన మనతో మాట్లాడడానికి యేసు ఇదే నేలకు దిగి ఇప్పుడు ఆయన మాటలు అందించాడు మనందరికీ. మునుపట మనందరం ప్రవక్తల నోట్ల నుంచి మాటలు విన్నామట. అయితే ఆఖరి దినాల్లో తన కుమారుడే మనతో మాట్లాడుతున్నాడు, దేవుని లేఖనాలు చెప్తున్నాయి. సంగమా, ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు, సూటిగా చెప్తున్నాడు, నేను నీతో మాట్లాడుతున్నాను, ఈ విషయాలు విన్న గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. నువ్వు పాపివి కాదు, నీతిమంతురాలువి, దేవుని పక్కన కూర్చొని పెట్టబడ్డావు. తన సొంత కుమారుడు నీకు ఇచ్చాడు. దేవుడు చెప్తున్నాడు, నా కుమారుడికి దానంగా ఇచ్చేసాను, నువ్వు మరణించాలి, నీ పాప నిమిత్తం నువ్వు చనిపోవాలి, నా కొడుకుని చంపేసుకున్నా నేను నీకు బదులుగా. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, రా, నా దగ్గరికి రా, గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. దేవుని రాజ్యపు విషయాల్లో మనం పని చేయడానికి ఇష్టపడాలి. సంఘం, ఈ మధ్యకాలంలో దేవుని పని కొరకు నువ్వు ఏదైనా చేసావా? నీ సమయాన్ని, నీ బలాన్ని, నీ ధనాన్ని దేవుని రాజ్యం కోసం వెచ్చించావా? నిజమిది, వెచ్చించాలి. సమయాన్ని, ధనాన్ని, బలాన్ని దేవుని కోసం మనం పెట్టాలి. నేను చెప్తున్నాను, దేవుని కోసం పెట్టినప్పుడు అమ్మ నేను దేవునికి ఇవ్వగలిగాను. చూడండి, ఒక గొప్ప ధనవంతుడికి ఎవరు ఇవ్వగలరు చెప్పండి? కానీ ఇది కృప మనకి ఇవ్వబడుతుంది. ధనవంతుడైన దేవునికి మనం ఇచ్చే అనుగ్రహం చూడండి, అది కృప మనకి ఇవ్వబడుతుంది. దేవుడు తన సేవ పరిచర్య గురించి మనం ఇచ్చినట్లుగా మన బలాన్ని, మన ధనాన్ని, మన జ్ఞానాన్ని మనం అన్నీ కూడా ఆయన కోసం వాడినట్లుగా దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు. ఈ లోకం గురించి వాడుతున్నావేమో, నువ్వు దేవుని గురించి వాడడానికి ఇష్టపడు. గొప్ప కార్యాలు నువ్వు చూస్తావు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి, నీ కుటుంబం గురించి ప్రార్థన చేయడానికి ఇష్టపడుతున్నా. మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు. ఈ ఉదయం నీ బిడ్డలు నీ గురించి, నీ పని గురించి ఎవరు మాట్లాడుతున్నా ఏది వినకుండా, ఈ లోకపు వ్యక్తులు మాట్లాడుతున్న అపవాది వీరిని ప్రేరేపించి మాట్లాడుతున్న విషయాలు వీరు వినకుండా నీ మాటను విని, నీ మాట ప్రకారం వీరు నడుచుదురుగాక, నిలబడుదురుగాక. నీ సహాయాన్ని నీ బిడ్డలకు ప్రకటించుచున్నాను. దేవుని కార్యాన్ని నీ బిడ్డలు చూచుదురుగాక. గొప్ప కార్యముతో నీ బిడ్డలు నడిపించండి యేసునామములో. మా తండ్రి, గొప్ప కార్యాలు నీ బిడ్డలు చూచినట్లుగా సహాయం అనుగ్రహించండి. ఏ విషయాలైతే నీ బిడ్డలు అలసిపోయి ముందుకు అడుగు వేయలేకపోతున్నారో, ఏ విషయాలైతే
ఇది నేను వెళ్ళాలో వద్దో అర్థం కాక నలిగిపోతున్నాను. వాటన్నిటి విషయాల్లో నీ బిడ్డలను గొప్పగా నడిపించండి యేసునామములో. ఘనమైన కార్యాలు నీ బిడ్డలు జరిగించమని కోరుతూ యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. గొప్ప కార్యాలు దేవుని కోసం చేయబోతున్నాడు. ఆయన మీద ఆధారపడి ముందుకెళ్ళడానికి ఇష్టపడు. God bless you. See you tomorrow.